ప్రైజ్ ద లార్డ్. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీవు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీకున్న సమస్య ఏదైనప్పటికీ కూడా నీవు ఉద్యోగం లేక కన్నీరు కారుస్తున్నావేమో, అలాగే గర్భఫలం లేక కన్నీరు కారుస్తున్నావేమో, లేదంటే సొంత గృహం లేక కన్నీరు కారుస్తున్నావేమో, నీ కుటుంబం కట్టబడాలని కన్నీరు కారుస్తున్నావేమో, నీ కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. కాబట్టి నువ్వు నీకున్న సమస్యను బట్టి నీవు కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీ ప్రార్థనని ఆలకించి నీకు చక్కని జవాబుని నీకు దయచేస్తాడు. ఇక్కడ మనం బైబిల్ చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. ఇక్కడ చూసారా, ఈ మాట రాజైన హిజ్కియాకి యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు. నీవు మరణం కాబోతున్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని యెషయా హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా తన ఇల్లుని చక్కబెట్టుకోవాలి అంటే తన ఆస్తి అంతటినీ కూడా తన పిల్లలకి పంచిపెట్టాలనో లేదంటే ఇంకోటి ఏదో చేయాలని హిజ్కియా అక్కడ ఆలోచించలేదు. ఇక్కడ మనమైతే ఈ లోకంలో ఎలా ఆలోచిస్తాము? మరణం కాబోతున్నామంటే మన ఆస్తి మన పిల్లలకి పంచాలనో లేదంటే ఇంకా వేరే వేరే మనం చక్కబెట్టుకోవాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ హిజ్కియా అలా ఆలోచించలేదు. తన ఆత్మీయ ఇల్లుని, తన హృదయాన్ని చక్కబెట్టుకున్నాడు. ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియాతో చెప్తున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. అప్పుడు రాజైన హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. కాబట్టి మన జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి జవాబు ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీకు వచ్చే ప్రతి సమస్యకి కూడా నీవు కన్నీటి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు ప్రతి ప్రార్థనకి నీకు జవాబుని ఇస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.